నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి సంవత్సరం దాటిపోయింది. అయితే ఈ సంవత్సర కాలంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డులు కాకుండా కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు జీవో కూడా జారీ చేసింది. అయితే ఆ ప్రక్రియ కూడా మొదలెట్టేసింది. మరి పేదలకు ఆ రేషన్ కార్డ్స్ అందుతున్నాయా? రేషన్ కార్డ్స్ అందాలంటే ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? దీని గురించి ఈరోజు మనం ప్రజలతో మాట్లాడి తెలుసుకుందాం, పదండి. కొత్త రేషన్ కార్డుల జారీ విధానంపై మనతో మాట్లాడేందుకు మహిళ మనతో ఉన్నారు, స్థానిక మహిళ. ఆవిడతో మాట్లాడదాం. మీరు రేషన్ కార్డ్స్ అప్లై చేశారమ్మా ఈ ప్రజాపాలనలో? చేసిన సార్, చేసిన డిసెంబర్ నెలలో చేసిన. ఇప్పుడు ఇస్తాము, రేపు ఇస్తాము, ఆపిస్తా అట్లా అంటారు కానీ ఇవ్వట్లేదు సార్. కిరాయి ఇళ్ళలో ఉంటాను, 7 ఇల్లు కట్టుకుంటాను పిల్లలతో సహా. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఎక్కడ ఇల్లు లేదు. మేము వచ్చి కూడా 25 సంవత్సరాలు అవుతుంది. సార్ ఏమో ఇస్తా అంటాడు, రోజు ఇస్తానంటాడు. ఇప్పుడేమో లేదు ఈ రేషన్ కార్డు. ఎన్ని రోజులు అవుతుంది అప్లై చేసి? డిసెంబర్ నెలలో చేసిన, డిసెంబర్లో చేసినాము. మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేసారా? ఏమైంది అప్లై చేసినాం ఇంకొస్తలేదు? ఎంక్వైరీ చేసిర్రు, ఫోటోలు దింపుకొని పోయారు, ఇండ్ల కోసం చేసిర్రు. రేషన్ కార్డు అప్లై చేసారు? చేసిన. ఇంద్రమిల్ల చేస్తే ఫోటో తీసుకొని పోయారు. చేసేసి వాళ్ళు వచ్చి వాళ్ళే ఇండ్లు ఇస్తాం మళ్ళీ అని కూడా చెప్తారు. మరి ఇంతదాకా ఇంకా ఇండ్లు ఇవ్వాలి. ఒక్క నెల చెప్పిండు, నెల పోయింది, 2 నెలలు అవుతుంది, ఇంకా ఇవ్వలేదు. ఎప్పుడు ఇండ్లు ఆఫీసర్ లాగాలమ్మా, కొన్ని రోజులు ఆగాలి, 4 రోజులు ఆగు. మీరేందమ్మా ఎప్పుడు మా దగ్గరకు వస్తారు? మేము ఇంత పోండి సీఎం దగ్గర పోయి అక్కడ కూర్చోపోండి అని బెదిరిస్తారు వాళ్ళు. మేము అందరం పోయి అడిగితే అట్లానే మేము ఎన్నో బాధలు పడుకుంటా, కష్టపడుకుంటా, కనీసానికి నీళ్ళు లేక నిప్పు లేక కిరాయిలు కట్టుకొని కూలి పని చేసుకొని బతుకున్నాను సార్. ఇప్పుడు ఉన్నోడికే ఇస్తున్నారు. ఇంతవరకు అయితే ఈడ అప్లై చేసినాం, ఊర్లో అప్లై చేసినాము, ఊర్లో ఇల్లు రాలేదు, ఈడ ఇల్లు రాలేదు. ఉందని ఊర్లో అప్లై చేసినాం, ఇక్కడ అప్లై చేసినాం, ఇక్కడ రాలేదు, ఊర్లో రాలేదు. పరిస్థితి మరి 20 ఏళ్ళ ఎందుకు వస్తలే? ప్రాబ్లం ఏంది? ఇల్లు ఉన్నట్టు రాసిండ్రు హైదరాబాద్లా, మొత్తం మస్తానగర్ మొత్తం లేదు. 20 సంవత్సరాలు అవుతుంది. ఎవరికి అప్లై చేసుకుపోయినారు, అక్కడ పోయి అడిగితే ఇల్లు ఉన్నట్టు రాసిండ్రు అందులో. అది పరిస్థితి. ఏం చెప్తారు? రెస్పాన్స్ లేదు. ఇదే పరిస్థితి. ఇన్నేళ్ళు రాజకీయం వచ్చి ఇన్నేళ్ళు అవుతుంది, మస్తానగర్ వచ్చి ఇన్నేళ్ళు అవుతుంది. ఎప్పుడు వచ్చింది? ఏమొచ్చింది? అన్ని చేస్తున్నాం, పోతున్నాం, ఇస్తారు పేపర్, వస్తలేదు, రాలేదు. పిల్లలు చూస్తే ప్రాబ్లం ఉన్నాయి. లేదు ఇల్లు, అక్కడ అప్లై చేసినాం, ఇక్కడ రాకపోయా, అక్కడ రాకపోయా. ఏంది మరి మా పరిస్థితి? మా పిల్లలు చూస్తే ప్రాబ్లం ఉంది. పూజ, హౌస్ వైఫ్. చేసినాం, 1 మంత్ అవుతుంది. ఇంకా వస్తుంది అంటున్నారు. అంటే 1 మంత్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ అడిగిరా? ఏమో అడిగినరు, ఇంకా వస్తుంది అంటున్నారు. ఎక్కడ అప్లై చేశారు? ఊర్లో. ఎక్కడ ఊరు? ఎక్కడ? ఆదిలాబాద్ సైడ్. దేంట్లో అప్లై చేశారు? ప్రజాపాలన ఊర్లోకి వస్తారు కదా. ఇక్కడ మరి ఇక్కడ ఇల్లు ఉందా మీకు? అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి. అక్కడ ఓన్ హౌస్ ఉందా? ఉంది. రేషన్ కార్డ్ అప్లై చేసామండి, చాలా రోజులు అవుతుంది. దానికోసం వెయిట్ చేస్తున్నాం. అప్పుడప్పుడు వస్తుంది అంటున్నారు, ఇంకా రావట్లేదు. నరసింహ. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ మస్తానగర్. మరి గవర్నమెంట్ కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తుంది కదా, వచ్చినాయి మీకు? రాలేదు. కొత్త రేషన్ కార్డు ఇంతవరకు రాలేదు. అప్లై చేసాం కానీ రాలేదు. అది మన గృహలక్ష్మి పథకం కూడా చేసాము, అది కూడా రాలేదు. ఎంక్వైరీ కూడా ఎవరు రాలేదు. ఎన్ని రోజులు అవుతుందా కొత్త రేషన్ కార్డు అప్లై చేసి? ఎన్ని రోజులు అంటే గృహలక్ష్మి పథకంకి అప్లై చేసినాం. మాదాపూర్లో ఇచ్చిన మున్సిపాలిటీ ఆఫీసులో వచ్చారు, ఫోటో తీసుకొని పోయారు. ఏమంటారు ఆఫీసర్లు అడిగితే? మేము వెళ్ళలేదు అక్కడికి, ఆఫీస్కి వెళ్ళలే కానీ వచ్చి ఫోటో తీసుకొని పోయారు. ఇంకేం రెస్పాన్స్ రాలేదు. ఇంకా నెల అవుతుంది అప్లై చేసి? ఎక్కువనే అవుతుంది, 1 మంత్ దాటింది. ఊరి దగ్గర ఉందా మీకు రేషన్ కార్డు? లేక ఇప్పుడు ఎక్కడ లేదు. మేము ఇక్కడే ఉంటాము, 23 ఇయర్స్ వచ్చి ఇక్కడే ఉంటున్నాం. వాళ్ళు రాసుకపోయారు కూడా 23 ఇయర్స్ అంటే ఇక్కడే ఉంటున్నాం అని చెప్పాము. ఆయన గృహలక్ష్మి పథకం కూడా చాలామంది చేసాం కానీ మనకు ఏది ఇంతవరకు ఏం రెస్పాన్స్ లేదు. ఫోటోలు అయితే తీసుకుపోయారు ఖాళీ. అదే ఇందిరమ్మ ఇండ్లే, ఏది లేదు. జీవన్ జ్యోతి లేదు, ఏది లేదు. ఓ గ్యాస్ లేదు, ఏం లేదు. అదైనా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే చేస్తామని చెప్పారు. మాకు రేషన్ కార్డు లేదు, ఏం చేయలేదు. నాకు 8 ఏండ్ల రేషన్ కార్డు కొట్టేసి. ఏమో మరి ఎందుకు కొట్టేసిండ్రో ఏమో తెలియదు. బియ్యం రావు. ఇప్పుడు మున్సిపాలిటీ ఆఫీస్కి కూడా తిరిగినాను. ఇప్పుడు ఇస్తామా అని అంటుండ్రు. మా ఇంట్లో కిరాయికున్న పిల్లలకు కూడా రేషన్ కార్డులు ఒక ఆమెది కొట్టేసిండ్రు. ఒక్కరికే వస్తాయి. ఇంకా 2 రేషన్ కార్డులు రావాల. నాతో పాటు
3 రేషన్ కార్డులు రావాలా అప్లై చేసిరా మళ్ళీ రాసుకపోతుండ్రు కానీ లేవంటుండ్రు మళ్ళీ అప్లై చేయమంటుండ్రు గవర్నమెంట్ వచ్చి ఇస్తా ఉంటున్నారు కదా ఇప్పుడు. అదే మరి కాంగ్రెస్ వాళ్ళకే మొన్న రాసుకొని పోయిండ్రు మీకు కారట్లు లేవా ఏం లేవా అని గీసి ఇందిరమ్మ పథకం పెడితే డబల్ బెడ్రూమ్లు ఇస్తామని అన్నారు అవి కూడా లేదు కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేదు కొంపలు పెద్ద పెద్ద కొంపలు ఉన్న వాళ్ళకు వచ్చినాయి డబల్ బెడ్రూమ్లు ఏమి కిరాయికి ఉన్న వాళ్ళకు డబల్ బెడ్రూమ్లు లేవు మీకు రాయకుంటారు ఇప్పుడు కిరాయికే ఉంటాం అప్లై చేస్తే ఇంకా రాలే మీకు కార్డు. ఇంకా రాలేదు కాయిదాలు అట్లా మస్తు మందిని అడిగినట్ల రాలేదు పేర్లు అంటారు అవేమో సిప్పులేమి ఇచ్చిండ్రు కార్డులు అయితే వస్తలేదు. వస్తలేవు కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్కి కూడా పెట్టినాము అవి కూడా సగం మందికి ఇచ్చిండు కేసీఆర్ సగం మందికి ఇవ్వలే సో మనం కొంతమంది పబ్లిక్తో మాట్లాడాం, కొంతమంది ఏమో మాకు పాత కార్డ్స్ ఉన్నాయి కొత్తవి అయితే మేము అప్లై చేయలేదు, మరి కొంతమంది అప్లై చేసాం కానీ ప్రజాపాలన కార్యక్రమంలో అప్లై చేసాం, ఇళ్ళకు కూడా అప్లై చేసాం కానీ రాలేదంటున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి, రేవంత్ రెడ్డి సర్కార్ పటిష్టంగా చర్యలు తీసుకుంటుంది, పేదరిక నిర్మూలన కోసం అనేక విధాలుగా అడుగులేస్తూ ముందుకెళ్తుంది. అయినప్పటికీ కూడా కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ప్రభుత్వాన్ని కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందనే విషయం ఇక్కడ మాట్లాడిన తర్వాత మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ అధికారులు కావచ్చు పెద్దలు కావచ్చు ఆ దిశగా అడుగులు వేయాలి. ఎందుకంటే పేదరిక నిర్మూలన లక్ష్యమే ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం. మరి పేదలకు రేషన్ కార్డ్స్ అనేవి చాలా ముఖ్యం. ఆ రేషన్ కార్డ్స్ ఉంటే వాళ్ళకి ప్రభుత్వం అందించే పథకాలు అనేకం వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో రేషన్ కార్డ్స్ జారీలో ఇష్యూ జరుగుతుంది, లేట్ అవుతుంది, ఆలస్యం జరుగుతుందనే విషయం ఇక్కడ వీళ్ళతో మాట్లాడిన తర్వాత మనకు స్పష్టంగా అర్థమైంది. మరి ఆ దిశగా ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకొని ఎక్కడైతే ఆలస్యం జరుగుతుందో ఆలస్యాన్ని గల కారణాలు తెలుసుకొని వీళ్ళకి సాధ్యమైన త్వరగా రేషన్ కార్డు ఇష్యూ చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ రాజాతో జోసెఫ్, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్ నుంచి.